అందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా సాయినగర్ తండ అనే గ్రామంలో సర్వే చేస్తానికి వచ్చిన. అయితే వీళ్ళు పైన పొలాలు కనబడుతుందా, అక్కడ ఎక్కువగా గడ్డం మీద చేపల చెరువు పెట్టుకున్నారు. కానీ వాటికి నీరు సరిపోవడం లేదు. కాబట్టి చేపలు పెరగాలంటే వాటర్ కావాల్సింది. సో మనకి సైంటిస్ట్ని రప్పించి సర్వే చేద్దామంటే వీళ్ళు ఇంతకుముందు నేను డిండి మండలంలో వర్క్ చేశాను కాబట్టి వాళ్ళు నా నెంబరు ఉంది వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర తీసుకొని ఫోన్ చేశారు. సార్ ఖచ్చితంగా రావాలంటే ఈరోజు వచ్చిన. అయితే ఇక్కడ ఒక ఫినామినా జరిగిందంటే ఒక దృగ్విషయం ఎట్లా అంటే, సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఈ ఏరియాలో డ్రిల్లింగ్ చేసుకుంటూ ఉంటారు. లోతట్టు ప్రాంతాలు ఉన్న దగ్గర కింది భాగంలో చెరువు ఉంది. ఆ చెరువులో కూడా నీళ్ళు ఎండిపోయినాయి, వానసరిగా పడటం లేదు. కాబట్టి భూగర్భ జలాలు తక్కువ లోతులో వాటర్ పడుతున్నాయి, ఎక్కువ లోతులో రావడం లేదు. అయితే అది కూడా ఎక్కువ రావట్లేదు. వాటర్ సఫిషియెంట్ వాటర్ అనేది కావాలి చేపల చెరువుకి. అయితే నన్ను రమ్మన్నారు, వస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ 2 రాళ్ళు పెట్టాను కదా ఈ మూలకు. ఇది నేను ఒక పాయింట్ GPS కోఆర్డినేట్స్ ద్వారా పెట్టడం జరిగింది. అయితే హైలైట్ జోక్ ఏంటంటే, ఒక పాయింట్ అక్కడ దొరికింది, ఆ కార్నర్లో ఫుట్ హిల్. అది అంతా గ్రనైట్ గుట్ట. ఇది దాటేసినామంటే ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ దొరికింది GPS లొకేషన్తో నేను చెక్ చేసినప్పుడు. ఇక్కడ పైప్ పెట్టా కదా, పైప్ ముంగట రాయి ఉంది చూడండి. ఈ పైప్ ముంగట రాయి దగ్గర కుంకుమ, పసుపు ఇవన్నీ కాగితాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది నేనే వేసిన కాదు, ఈ రైతులు కొబ్బరికాయతోని కావచ్చు, లేకుంటే ఏదైతే సాంప్రదాయ పద్ధతులని నమ్మి గ్రామాల్లో భూగర్భ జలాలని ఉంటాయి, అది తిరిగిన దగ్గర, పడ్డ దగ్గర, పుల్ల ఇరిగిన దగ్గర, రాగి పుల్లలు ఒకదానికొకటి జాయింట్ అయిన దగ్గర అన్నట్టుగా వాళ్ళు నమ్ముతుంటారు. కొన్ని సందర్భాలు సక్సెస్ అవుతుంటాయి, కొన్ని సందర్భాలు ఫెయిల్ అవుతుంటాయి. అక్కడ ఉన్న భూగర్భ జలాలని, ఉన్న రాళ్ళని బట్టి, అక్కడ మట్టిని బట్టి, అక్కడ ఉన్న రీఛార్జబుల్ కండిషన్స్ బట్టి, ఫిజిబిలిటీ ఏరియాని, టోపోగ్రఫీని బట్టి, హైడ్రోజియాలజికల్ కండిషన్స్ బట్టి వాటర్ రావడం, ఎక్కువ రావడం, తక్కువ రావడం, లేకుంటే ఎక్కువగా డ్రై కావడం అనేది జరుగుతుంది. ఈ ఏరియా ఎక్కువ టోటల్ డ్రై ఏరియా, చాలా డెప్త్లో వాటర్ పడుతుంటాయి. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ పైప్ దగ్గర అక్కడ ఒక GPS లొకేషన్ అండ్ డొమెస్టిక్ పర్పస్లో మన డౌజింగ్ మెథడ్లో ఏదో చేస్తారో అది కూడా అక్కడ కోయిన్సైడ్ అయినాయి. అక్కడ నేను జియో స్కానర్స్ సహాయంతో చెక్ చేసి ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో ఈ విధంగా ఒక్కసారి జరుగుతుంటే అట్లా అని చెప్పి నేను సైన్స్ని నమ్మాలని కోరుతాను. ఎందుకంటే నేను లాజిక్ని నమ్మను, సైన్స్ని నమ్ముతాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్.